టెర్రరిస్టుల వేట కొనసాగుతోంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం వచ్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాస్తవంగా కాశ్మీర్లో చొరబడేవాళ్ళు ఇదివరకు. కాశ్మీరీ సరిహద్దులన్నీ ఇప్పుడు పూర్తిగా బ్లాక్ చేసి ఉన్నాయి. ప్లస్ కాశ్మీరీ ప్రజలు అక్కడ సహకరించట్లేదు. దాంతో పీర్ పంజాబ్ ప్రాంతం ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం నుండి అడవి ప్రాంతం ఉంటుంది, అదంతా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం కూడా జమ్మూకి రాగలుగుతారు. వాస్తవంగా జమ్మూలో నక్సలిజం ఇదే తీవ్రవాదానికి సహకరించేది తక్కువ ఉంటుంది. ప్లస్ అక్కడ జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళు ఇండియా ఫీలింగ్తో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడికి వచ్చేసి అక్కడ వీళ్ళకి ఆదరించి కూర్చోబెట్టే వాళ్ళు ఉండరు. ఇట్లాంటి సందర్భంలో వీళ్ళు అటొచ్చి అక్కడి నుంచి కాశ్మీర్కి వెళ్ళే లోపలే లేపు పడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అదే సందర్భంలో పోలీసులు 3 అమరులయ్యారు. వెంటనే మేధావులు వచ్చేస్తారు, వాళ్ళని అమరులు వీళ్ళనేమో చచ్చారని చెప్తారన్నది. ఖచ్చితంగా తీవ్రవాది ఈ దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి దుర్మార్గుడు ఎవడైనా సరే చచ్చాడని అంటాం, వాడు కుక్క చావు చచ్చాడని కూడా అంటాం. అదే సందర్భంలో వాళ్ళని చంపే క్రమంలో ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళని వీరులన్నే అంటాం, అమర వీరులన్నీనే అంటాం. జమ్మూ కాశ్మీర్లో కధువా జిల్లాలో గురువారం ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ఘటనలో 3 ముష్కర్లు హతం కాగా మరో 3 పోలీసులు అమరులయ్యారు. ఓ డిఎస్పీ సహా 7 పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పాకిస్తాన్కి చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కి చెందిన వాళ్ళుగా భావిస్తున్న 5 ముష్కర్లు ఘాటీ జుదానా ప్రాంతంలోని జాకోలే గ్రామ సమీప అటవీలో నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి ఉగ్రవాదులకి భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగినాయి. ఈ క్రమంలో 3 ముష్కర్లను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదుల కాల్పులో 3 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఓ పోలీసు అధికారి ఆచూకీ లభించడం లేదు. రాత్రి వేళ కావడంతో గాలింపు చర్యలు నిలిపేశారు.